సో ఇంతకు ముందు చైనా ఎలాంటి వీసాస్ ఆఫర్ చేసేది, Hmm. దానికి ఈ చైనాకి వీసాకి ఉన్న డిఫరెన్స్ ఏంటి, అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సో ఇప్పుడు చూడండి, ఫస్ట్లీ ఏంటంటే నేను చైనా వాళ్ళు చెప్పే మాటలు పర్సనలీ నేను ఐ వోంట్ టేక్ ఇట్ ఆన్ ఫేస్ వాల్యూ. చైనా ఏంటంటే వెరీ ఆపర్చునిస్టిక్ కంట్రీ. బిఫోర్ వీ గెట్ ఇన్ టు ది టెక్నికాలిటీస్, వాళ్ళు ఏంటంటే ఎక్కడైతే ఆపర్చునిటీ ఉందో వాళ్ళు అది వాడుకుంటారు. అంటే ఇప్పుడు ఇండియాకి యూఎస్ వచ్చింది కాబట్టి ఈ వీసా అనేది వాళ్ళు పెట్టారనమాట. టెక్నికలీ ఈ వీసా అనేది ఉంది, అంటే విత్ అ డిఫరెంట్ నేమ్, ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్. సేమ్ నేను చెప్పినట్టే యూఎస్లో కూడా చైనాలో కూడా సిమిలర్ థింగ్. ఫస్ట్ ఏంటంటే చైనాలో స్టూడెంట్ వీసా ఉంటుంది, దాని తర్వాత వర్క్ పర్మిట్ ఇస్తారు. బట్ చైనాలో మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఏంటంటే సిటిజన్షిప్ అంత ఈజీగా ఇవ్వరు. అది ఎందుకంటే ఫస్ట్లీ గవర్నమెంట్లో, ఇప్పుడు యూఎస్ అనేది డెమోక్రాటిక్ కంట్రీ. ఇప్పుడు మనకి 100K యూఎస్ వీసా ఉంది, సో కేసులు ఇస్తున్నారు. అండ్ కోర్ట్స్ కూడా మనకి వర్డిక్ట్ కూడా దే విల్ గివ్ ఎ ఫేవరబుల్ వర్డిక్ట్ అంతా స్టడీ చేసి. బట్ చైనాది డిక్టేటర్షిప్ గవర్నమెంట్. అవును. సో వాళ్ళు ఎప్పుడైనా ఇష్టం వచ్చినప్పుడు రూల్స్ అనేవి చేంజ్ చేయొచ్చు. అందుకే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు యూఎస్ అండ్ చైనా చూసామంటే అసలు కంపారిజనే లేదు. సో మనం ఈ చైనా అనే కంట్రీతో చాలా కేర్ఫుల్లీ డీల్ చేయాలి. హౌఎవర్ వర్క్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుకుంటే అండ్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటే దే ఆర్ వే అడ్వాన్స్డ్ కంపేర్ టు అవర్ కంట్రీ. ఇప్పుడు చైనా కూడా మీరు విజిట్ చేస్తే అక్కడున్న టెక్నాలజీ, అక్కడున్న లెర్నింగ్ ఇస్ నెక్స్ట్ లెవెల్. బట్ మీరు అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్, స్టూడెంట్స్కి ప్రొటెక్షన్ ఆర్ స్టూడెంట్స్కి ఆ సపోర్ట్ అనేది చైనా నుంచి మనకి ఎక్కువ ఉండదు.